సమాజంలో ఎంత ఉన్నతమైనటువంటి స్థానం ఉందో ఉదయగిరి మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ ఆహ్వానిస్తున్నాం. అలా డిఆర్ఓ గారిని కూడా సాధారణంగా గౌరవ అతిథుల చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం చేస్తున్నారు. అందరం కూడా ఒక్కసారిగా నిశ్శబ్దాన్ని పాటించి వారికి మనస్ఫూర్తిగా నివాళులు అర్పించుకుందాం. తల్లికి మంగళారతులు కడుపులో బంగారు కన చూపులో కరుణ సిరినవ్వులో సిరులు దొరించు మా తల్లి మా తెలుగు తల్లికి మంగళారతులు గలగల ఉంటేను బిరబిరా పరుగులెడుతుంటేను తారాలు నాదాలు దిక్కయ్య కనములో తీయన్ చెవులో ఇంగుమని మారుమోగేదాం నీ పాటలే పాడుదాం. జై తెలుగు తల్లి జై తెలుగు. లేటెస్ట్ ఇక్కడ నుంచి
నందమూరి తారకరామారావు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పశనం తెలుగు రాజకీయ విశ్వమైన కృష్ణుడైన ప్రజల గుండెల్లో ఆయనే నిజమైన ఆరాధ్య దైవం. తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారు. తెలుగు రాజకీయాలు ఉన్నంత వరకు నిలిచేది లేదని 1928 కాలేజీ గుంటూరులో డిగ్రీ పూర్తి చేసి ప్రఖ్యాత సినీ దర్శకులు ఎల్వి ప్రసాద్ గారు 300 పైగా చిత్రాలను నటించి తెలుగు వారి గుండెల్లో చెరగని ముద్ర వేశారు. వారు బహుపాత్రాలను చేసి దర్శకత్వం వహించి నిర్మించిన దాన వీర సూర్యకర్మ చిత్రం 4 గంటల నిడిమితో చరిత్రలో నిలిచిపోయింది. 1968లో పద్మశ్రీతో సత్కరించింది. తెలుగు జాతి ఆత్మ గౌరవ నినాదంతో 1983 నుంచి 1995 వరకు ముఖ్యమంత్రిగా సేవలు అందించారు. పట్టుదలకు క్రమశిక్షణకు మామూలు కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా ఒకప్పుడు రావడం నా అదృష్టంగా నేను భావిస్తున్నా. నిజంగా అయితే ఈరోజు నేను కడపకు వెళ్ళాలి 6 గంటలకి. కానీ నేను రాత్రి డిఆర్ఓ గారు ఫోన్ చేసినప్పుడు ఒక అధికారుల మధ్యన అధికారంతో ఎన్టీఆర్ జయంతిలో పాల్గొనడం నా అదృష్టంగా భావించి ఇక్కడికే రావడం జరిగింది. ఎందుకంటే ఒక ప్రభుత్వం సక్సెస్ కావాలన్నా ఏది కావాలన్నా ఒక అధికారుల చేతిలో పోలీస్ చేతిలో ఉంటుంది. అది నమ్మే వ్యక్తి నేను. అందుకే ఈరోజు ఎన్టీ రామారావు గారికి నేను చిన్నప్పుడు జన్మాలి. నేను మా అన్న ఇద్దరు కూడా ఒకప్పుడు ఇద్దరు సైకేసుకునేవాళ్ళ సినిమాకి. ఆ రోజుల్లో ఆయనంటే అంత ప్రాణం. అయితే ఆయన ఉన్నప్పుడు ఆ పార్టీలు లేకుండా అదే నా దురదృష్టం. ఆయన చనిపోయిన తర్వాత ఆ పార్టీలు 2000 చేరారు. వాళ్ళ ముద్దులో కొడుకు నందమూరి బాలకృష్ణతో ఒక మంచి సన్నిహిత సంబంధం ఏర్పడటం నా పూర్వ జన్మ సుకృతం కూడా నేను మనం చేస్తున్నాను. ఎందుకంటే ఆయన ప్రేమ ఆప్యాయత అనురాగాలు నా తల్లిలో చూశాను, తర్వాత ఆయనలో చూస్తున్నాను. అంత బాగా చూసుకుంటాను నన్ను. అటువంటిది ఆ కుటుంబంలో ఒక సభ్యుడిగా నేను ఉండటం కూడా నా అదృష్టం. అందుకే ఈరోజు ఆ మహానుభావుల గురించి చెప్పాలంటే శ్రీనివాసు గారు చెప్పినట్టు ఒకరోజు టైం చాలదు. తను పడిన కష్టాలు ఉన్నాయి, తను పడిన సుఖాలు ఉన్నాయి. తను ఎప్పుడు అనేవాడు, నేను పడిన కష్టాలు నా బిడ్డలు పడకూడదు, నా ప్రజలు పడకూడదు అని. తన 60 ఏట ఆ రోజు ఆంధ్రుల ఆత్మగౌరవం దెబ్బతినింది. ఢిల్లీలో తాకట్టు పెట్టారు. 4 ముఖ్యమంత్రులు మార్చారు. ఒక ముఖ్యమంత్రి కాదు మార్చాలంటే మదగారాలు రేపాలి. అప్పుడు ముఖ్యమంత్రి మార్చారు కాంగ్రెస్లో. ఇది కరెక్ట్ కాదు, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని నిలపాలి. ఇన్ని రోజులైతే ఎవరు నన్ను ఆదరించారు, నన్ను ఈ రోజు ప్రోత్సహించారు, వారందరికీ సేవ చేయాలనే ఉద్దేశంతో ఆనాడు అధిక దేశాలకి అధ్యక్షురాలుగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారు ఒక నాయకురాల్లో నేను కూడా గమనిస్తాను. ఆ మహాతల్లి అలీన దేశాలని మొత్తం గడగడలాడిస్తే ఎన్టీ రామారావు గారు ఆమెనే గడగడలాడించాడని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆమె క్యాన్వాస్కి వెళ్తుందంట. ఎన్నడూ మీరు చూస్తుంటారు పిక్చర్, కృష్ణుడు బొమ్మ కనపడితే దండం పెట్టిందంట. ఆయనగా మా ఎన్టీ రామారావు అని నాకు తెలియదు. ఆయన నిజంగా దేవుడు అనుకున్నాం. కృష్ణుడిని రాముడిని దుర్యోధనుడిని మనం ఎప్పుడు చూస్తున్నాం ఈ ఒక పురాణాల్లో. అది ఎన్టీ రామారావు గారిలోనే చూసుకున్నాం దేవుడు అంటే ఎలా ఉంటాడని. దుర్యోధన పాత్రలో విలన పాత్రలో కూడా ప్రజలు మెప్పించేటువంటి మహానాయకుడు ఆయన. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కోసం ఢిల్లీలో పెట్టినటువంటి పార్టీ పెట్టి 9 మాసాల్లోనే ఈ భారతదేశంలో అధికారంలోకి వచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మనం చేస్తున్నాను. అది ఎన్టీఆర్కి ప్రభుత్వం చెప్తుంది. ఒక సింహం, ఆయన ముఖంలో ఒక సింహం గంభీరం, ఒక మంచితనం, ఒక అమాయకత్వం 3 కలిసి ప్రతిబింబించినటువంటి మహానాయకుడు ఆయన. తను నమ్ముకున్న ఎంతో మంది ఆనాడు యువకులు రోడ్లో తిరిగేవాళ్ళు, అసలు కౌన్సిలర్లు కానివాళ్ళు అందరినీ ఆనాడు ఆయన ఒక మాటతో ఎమ్మెల్యే చేశాడు. ఆ రోజు రోడ్లో వెళ్తుంటే దేశాలు కొడతా వెళ్ళేవాడు. అటువంటి మహానుభావుడు మరి పుట్టడేమో.
కానీ అంత మంచి మనసున్న బాలకృష్ణ గారు ఉన్నారు. ఆ ఒక్కటి నేను చెప్తాను కొన్నిసార్లు, ఏమైనా బాలకృష్ణ గారు ఉన్నా కూడా నేను టికెట్ ఇప్పించలేకపోయాడు. టికెట్ ఇప్పించలేకపోలా, కొన్ని పొరపాట్లు నాయకులు ఉన్నాయి. కానీ నేను బాబా పాటలో నేను ఎప్పుడు బాబా పుస్తకం చదువుతుంటాను. ఈ జన్మకి ఇది చాలా ఏడాది ఉంది అంటే ఈ జన్మకి నాకు బాలకృష్ణతో పరిచయం చాలని నమ్మకం నాకు ఉంది. చాలు నా జీవితం. నేను ఎమ్మెల్యేలు కాబట్టి ఇప్పుడు కాబట్టి ఆయనతో పరిచయమే నా జీవితాన్ని మార్చింది. అదే రకంగా ఈరోజు ఎన్టీఆర్ ఈరోజు పేదలకు బియ్యం ఇచ్చింది ఎన్టీఆర్, దోమలు ఇచ్చింది ఎన్టీఆర్, అదే 2 రూపాయలు బియ్యం ఇచ్చింది ఎన్టీఆర్, అదే రకంగా చేతులు ఇచ్చింది ఎన్టీఆర్. మొత్తం అనేక సమస్యలు అనేక ఆ రోజు మద్రాసు నగరంలో మద్రాసీయులకి మనకి మనోళ్ళే వాళ్ళకి తాగునీరు లేదంటే ఆ రోజు ఎన్టీఆర్ గారితో మాట్లాడి మీకు ఇస్తామా నీళ్ళు అంటూ తెలుగుగా పెట్టి ఒక పక్క మన రాపూర్ వెంకటగిరి ప్రాంతాలు మెట్ట ప్రాంతాలు కూడా మొత్తం జలమలు చేయొచ్చు, ఈ వాటర్ కూడా మనం కొంత వాళ్ళు గమనించు తాగేదానికి అని చెప్పి ఇచ్చినటువంటి మహానుభావుడు ఎన్టీఆర్ గారు. ఎప్పుడు కూడా ఆయన ఒకటే ఆలోచించేవాడు, పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఒక సింహంగానే చనిపోయాడు తప్ప ఎవరికి తల వంచని మహావీరుడు ఎన్టీఆర్ గారని చెప్పేది మనం చేస్తున్నాం. ఈరోజు జయంతి సభలో పాల్గొనడం మనకు అదృష్టం. ఎందుకంటే ఇంత మంచి అధికారులు, ఇంతమంది మా వీసీ గారు, ఇంతమంది నాయకులు, ఇంతమంది అమ్మా వాళ్ళు, మా ఆర్డీఓ గారు, మొత్తం ఇంతమంది దేవరావు గారు దగ్గర ఎందుకు వచ్చారంటే నాకు నిజంగా అధికారులు అంటే ఎప్పుడో ఒక గౌరవం. పోలీస్ అంటే మరి, ఎందుకంటే నేను రాజకీయంగా ప్రవేశించిన పోలీసు వాళ్ళే. నిన్న పేపర్లో రాశారు, నేనైతే మార్చి 15 నుంచి ఎండలో వెళ్ళి ఇబ్బంది పడుతున్నారు అనే ఉద్దేశంతో ఏ ప్రచారం లేకుండా రోజు 2 పూట్ల మా వాళ్ళు పెట్టి టెంకాయ నీళ్ళు ఇవ్వడం జరిగింది. వాళ్ళకి రోజు కూడా నేను ఎప్పుడు ప్రచారం చేసుకోను, మనం వాళ్ళే ఇచ్చారండి పేపర్లో, నాకైతే తెలియదు. ఇది అందరికీ చెప్తున్నా, మానవత్వంతో మనం ఎప్పుడు కూడా ఒక ఎండలో పనిచేసేటప్పుడు ఎవరికైనా కూడా ఏ అధికారికైనా మంచినీళ్ళు గ్లూకోజ్ వాటర్ ఇవ్వాల్సిన బాధ్యత మనకు ఉంది. అది నాకు బాలకృష్ణ గారు నేర్పించారు, ఇలా చేయాలి, మనం ఇలా చేయాలి. అటువంటిది ఈరోజు ఎన్టీఆర్ జయంతి అధికారికంగా జరపడం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదే రకంగా ఎన్టీఆర్ గురించి చెప్పాలంటే ఈ జన్మ సాలదు. అటువంటి వ్యక్తి మహోన్నత వ్యక్తి. ఒక్క పిలుపు ప్రపంచంతో జనం ఎక్కపగించారు. ఆ రోజుల్లో 83లో ఇంత మీడియా లేదు, ఎలక్ట్రానిక్ లేదు. నిజంగా ఎలక్ట్రానిక్ మీడియా ఆ రోజు ఉంటే కాంగ్రెస్కి ఆ రోజు 60 సీట్లు వచ్చినాయి. ఇదే మీడియా ఉంటుంటే 6 సీట్లు కూడా వచ్చాయి కాదని చెప్పాను. ఆ జనాలు చూసేటటువంటి ఒక ఊళ్ళో జనం ఒక ఊళ్ళో చూసేవాడు కాదు, లేవు, అంత మీడియా లేదు అన్నాడు. అందుకే ఎప్పుడు ఆయన ఆదర్శంగా తీసుకోవాలి, ఆయన జయంత్యోత్సవాలు ఇంకా బాగా జరుపుకోవాలి. ఇంత ఘనంగా నిర్వహించినటువంటి మీకు జేసీ గారు, నాకు వీసీ గారు, ఒక యువకుడు అయినటువంటి మా వీసీ గారిని ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. జై ఎన్టీఆర్. ధన్యవాదాలు సార్. చక్కటి సందేశాన్ని ఇవ్వనిస్తూ రండి ప్లీజ్. చాలా మంచి నిర్ణయం తీసుకునింది. ఆంధ్ర ప్రజల యొక్క ఆరాధ్య దైవం అనేటువంటి శ్రీ ఎన్టీ రామారావు గారు మన జాతి యొక్క ఖ్యాతిని ప్రపంచ నలుమూలలో తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప వ్యక్తి. అలాంటి ఒక మహనీయునికి మన యొక్క ప్రభుత్వం ద్వారా ఈ జయంతి కార్యక్రమాలు జరుపుకోవాలని నిర్ణయించడం ఏదైతే ఉందో అది చాలా మంచి నిర్ణయం. ఆ నిర్ణయాన్ని ఎన్డీఏ పార్టీ తరఫున నేను కూడా వారిని మనస్ఫూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని స్వాగతిస్తూ ఉన్నాను. ఎన్టీ రామారావు గారిని గురించినటువంటి చరిత్ర పెద్దలు చెప్పినట్టుగా అది ఎన్ని రోజులు చెప్పుకోవడం సరిపోయేటువంటిది కాదు. పురాణ పురుషుడుగా, రాముడుగా, కృష్ణుడుగా, భగవంతుడిగా ఎవరైనా మనం చూసామంటే అది రామారావు యొక్క వేషధారణలోనే చూసాం. ఆ రకంగా ఆయన యొక్క మహానటుడు, నటనా సార్వభౌముడు, దాని గురించి పెద్దలు అనేక మంది చెప్తారు. మేమందరం కూడా ఇందాక శరణన్న చెప్పినట్టుగా చదువుకునేటువంటి రోజుల్లో ఆ రోజు హై స్కూల్ స్థాయి నుంచి కూడా ఏఎన్ఆర్ పార్టీ, ఎన్టీఆర్ పార్టీ అంటే మాస్ మేమందరం కూడా అట్లే ఉండేవాడు. అంతకంటే ఎక్కువ తెలియదు.
కానీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన మొట్టమొదటి నుంచి కూడా మేము దగ్గరగా చూసాం. మేము రాజకీయాల్లో వారికి దూరంగా ఉన్నప్పటికీ రామారావు గారు ప్రత్యేకించి ఒక రాజకీయ పార్టీ పెట్టినటువంటి ఒక నేపథ్యం ఏదైతే ఉందో అది ఒక చారిత్రాత్మకం. ఆంధ్రుల ఆత్మగౌరవం దెబ్బతిని ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రులను తరచూ మార్చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క ఆ చర్యలకు వ్యతిరేకంగా తెలుగు తేజంగా ఎన్టీ రామారావు గారు మన యొక్క ఆత్మాభిమానాన్ని ముందుకు తీసుకొచ్చి ఆయన జనంలోకి రావడం జరిగింది. ఎందుకంటే ఆ రోజు మనకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అంజయ్ గారిని సంజయ్ గాంధీ ఒక సామాన్యమైనటువంటి రాజకీయ నాయకుడు, ఇందిరాగాంధీ కొడుకు మాత్రమే, ఆయన చెప్పులు మోసేటువంటి పరిస్థితి ఆ రోజు ఆంధ్ర ప్రజల యొక్క మనసులు కలిచివేసింది. అలాంటి సంఘటనలు చూసినటువంటి పరిస్థితుల్లో ఆయన స్వయంగా ప్రజాభిమానం కలిగినటువంటి ఒక వ్యక్తిగా రాజకీయాల్లో అప్పటి వరకు రాజకీయ వాసన లేనటువంటి సామాన్యమైనటువంటి విద్యాధికుల్ని, బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తుల్ని ఆయన రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఓనమాల నేర్పించి అఖండ మెజారిటీ సాధించి 8 నెలల్లోనే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని కూకటి వేళ్లతో పెకిలించినటువంటి ఒక మహానాయకుడు ఎన్టీ రామారావు గారు. ఆ రకంగా అది ఒక చరిత్ర. అది అయితే అధికారులకు రావడం అందరూ వస్తుంటారు, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రజల యొక్క సంక్షేమమే ఆయన ప్రధానమైనటువంటి ఉద్దేశం. అభివృద్ధి సంక్షేమం రెండింటినీ 2 కళ్ళుగా తీసుకున్నారు ఆయన. మహిళల విషయంలో ఇక్కడ ఎక్కువ మంది మహిళలు ఉన్నారు. మహిళలకు ఆస్తి హక్కు కల్పించింది ఎన్టీ రామారావు గారు. మహిళలకు ఎంతో ఇతధిక సహాయం చేసి ఆ రోజు పేదలకి 2 రూపాయల కిలో బియ్యం అనేటువంటిది ఒక వరం. అది రాయలసీమ ప్రాంతాల్లో అయితే కనీసం తెల్లన్నం అనేటువంటి తినేటువంటి పాపాన్ని పోలేదు ఆ రోజుల్లో. ఆ మహనీయుడు ఎన్టీ రామారావు గారు పేదల పక్షపాతిగా, ప్రజలే నా దైవం అనుకునేటువంటి మనిషిగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాన్ని 2 కళ్ళగా తీసుకొని ఆంధ్రప్రదేశ్ లో ఒక నీతి నిజాయితీ కలిగిన పరిపాలన అందించినటువంటి గొప్ప వ్యక్తి రామారావు గారు. ఏ మాటగా మాట చెప్పుకోవాలి, ఆయన ఉన్నటువంటి రోజుల్లో నిప్పుతో చెలగాటమే. ఎక్కడైనా సరే అవినీతిగా వ్యవహరించాలన్నట్టయితే వాళ్ళ పార్టీ కానీ లేదా అధికారులు కానీ ఎవరైనా సరే తప్పు చేస్తే దండించేటువంటి రామరాజ్యం అది. ఆ రకంగా ఎన్టీ రామారావు గారి పరిపాలన హయాంలో ఏ రకమైనటువంటి కులతత్వం కానీ, అధికారాలు ఆ లాలుచి కానీ, అవినీతి కానీ లేకుండా ప్రజల సంక్షేమమే తన యొక్క హృదయంలో నింపుకొని ఆయన చేయడం జరిగింది. అయితే రాజకీయాలు, కల్మషాలు, కుట్రలు, కుతంత్రాలు, వెన్నుపోట్లు తెలియనటువంటి వ్యక్తిగా ముఖ్యమంత్రి అయినటువంటి ఒక తొలినాళ్ళలోనే ఆయన వెన్నుపోటు పొడిచి ఆయన విదేశాల్లో ఉన్నప్పుడు ఆయన దించివేయడం జరిగింది. ఆ ప్రజాస్వామ్య పోరాటంలో ఈ జిల్లా నుంచి వచ్చినటువంటి మన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు ప్రథమంగా నిలబడి ధైర్యం చెప్పి ప్రజాస్వామ్య ఉద్యమాన్ని తీసుకొచ్చి తిరిగి ఇందిరాగాంధీ చేసినటువంటి పనిని ఉపసంహరించుకొని మళ్ళా తిరిగి రామారావు గారు ముఖ్యమంత్రి కావడం, ఇదంతా ఒక చరిత్ర. ఆ రకంగా ఒక చరిత్రకారుడు రామారావు గారు. రామారావు గారి జీవితం మనకు ఆదర్శం. ఆ రకంగా కష్టపడి పైకొచ్చి నీతిగా, నిజాయితీగా ఆయన యొక్క జీవితాన్ని ప్రపంచానికి, ప్రజలకు ఆదర్శంగా తీసుకున్నారు. అలాంటివన్నిటిని కూడా మనం కూడా ఆదర్శంగా తీసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ప్రపంచంలో నంబర్ 1 స్థాయిగా ఈ రాష్ట్రాన్ని తీసుకెళ్లాలనే ఆలోచన చేయడం ఏదైతే ఉందో అది మనం అందరికీ ఆదర్శం అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. నిజంగా ఆ విషయాలన్నీ కూడా మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్. ఈరోజు మన స్టేట్ గవర్నమెంట్ ఒక మంచి నిర్ణయం తీసుకున్నది. ప్రమాదమే 40 ఏళ్ళ తర్వాత అయినా ఈరోజు పూజ్యులు ఎన్టీ రామారావు పేరిట ప్రభుత్వ పరంగా కూడా ఆయన జయంతి కార్యక్రమాలు మనం నిర్వహించాలి. దాంట్లో భాగంగా మన జిల్లా అధికారులు కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ డిఆర్ఓ గారు రాత్రి ఫోన్ చేశారు. డిఆర్ఓ గారు ఈ విధంగా కార్యక్రమాలు అరేంజ్ చేసుకొని మీరు అటెండ్ చేశారని చెప్పడం జరుగుతుంది. మనం ఈరోజు పూజ్యులు ఎన్టీ రామారావు గారి యొక్క జయంతి వేడుకల్లో భాగంగా మనందరూ ఇక్కడ సమావేశమయ్యాం. ఆయన జీవితం 2 భాగాలుగా విభజిస్తే ఒక భాగం సినీ ప్రస్థానం, రెండవది రాజకీయ ప్రస్థానం. మా సేనకు సినీ ప్రస్థానం గురించి పూర్తిగా వాళ్ళ కుటుంబంతో ఉండే బంధంతో అన్ని తెలుసు. మేము రాజకీయ ప్రస్థానంలో వారితో రమరమి 1982 మార్చి 29వ తారీఖు నాడు
పెద్దలు వెంకయ్యనాయుడు గారు ఉదయగిరి శాసనసభ్యులుగా ఉన్నారు. నేనప్పుడు ఎల్ఎంబి ప్రెసిడెంట్గా ఉన్నాను. నేను ఆ రోజుకి బీజేపీ. అయితే పూజ్యులు ఎన్టీ రామారావు గారు మార్చి 29వ తారీఖు 4 గంటలకు ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఆ లాన్లో కొన్ని వందల మంది, కొంతమంది విలేకరులు, ఆయన అభిమానుల సమక్షంలో పార్టీ డిక్లేర్ చేశారు. నేను కావలి మాజీ శాసనసభ్యులు పెద్దారు కొండపనాయుడు గారు ఉన్నారు. మాకెందుకు రామారావు అంటే చదువుకునే రోజుల్లో ఆయన అభిమానం, ఏ పార్టీలో ఉన్నా అని ఆ 4 గంటలకు వెళ్ళాము. తెలుగుదేశం అనే పేరు పెట్టారు. ఆ రోజు ఏంటి ఇట్లా పెట్టారు మాకు అర్థం కాల. అవును, అదే ఈరోజు ఒకరోజు 2 రోజులు, నెల 10 ఏళ్ళు 40 ఏళ్ళకి ఈరోజు 1 కోటి మెంబర్షిప్తో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈరోజు ఈ యొక్క తెలుగు ప్రజల్లో ఉందంటే మరి తెలుగు వారిగా మనందరం కూడా దాన్ని అభినందించాలి. మరి ఆయన యొక్క రాజకీయ ప్రస్థానంలో 82లో పార్టీ పెట్టి 83లో ప్రభుత్వం ఏర్పాటు చేసి ఆ ప్రభుత్వంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారో మన వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పారు. సురేష్ శ్రీనివాస్ మరి తెలుగు మహిళల కోసం, మరి ఆంధ్ర మహిళల కోసం ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారో మీకు తెలుసు. అదేవిధంగా పెద్దలు పూజ్యులు పొట్టి శ్రీరాములు గారు మనకు తెలుగు వారికి ఒక రాష్ట్రం ఇస్తే తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం ఎన్టీ రామారావు గారు ఎన్నో కార్యక్రమాలు తీసుకున్న విషయం మీకు అక్కడ కూడా తెలుసు. మరి ఆయన ప్రధానంగా మహిళల కోసం, మహిళలకు ఆస్తి హక్కు, అది చిన్న విషయం కాదు. నెల్లూరు లాంటి డేటా అయితే పర్వాలేదు, కానీ మా లాంటి బ్యాక్వర్డ్ ఏరియాలో ఆ రోజుల్లో మహిళలకు ఎంత మేరకు వాళ్లకు శక్తి ఉందో, వాళ్ళకు అవకాశాలు ఉన్నాయో మనందరం కూడా తెలుసు. ఏదైనా ఒక వస్తువు కొనుక్కోవాలంటే 10 రూపాయలు కావాలంటే భర్త మీద, ఇంట్లో పిల్లల మీద ఆధారపడాలి మహిళ. అటువంటి రోజుల నుంచి ఈరోజు ఆయన తీసుకున్న నిర్ణయాలు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి, ఆయన డాక్రా ఈ సంఘాలు, తెలుగుదేశం సంఘాలు పెట్టి ఈరోజు ఆర్థిక పరిపుష్టి మహిళల్లో ఉందంటే అది చిన్న విషయం కాదు. నాకు చాలా గుర్తుంది, మహిళలు ఎలా ఉంటారంటే పాప పల్లెల్లో దూకోవాలన్నా దూరాడు, నీరు బాగుంటారు. అవి కూడా అంత దారుణం ఉండేది. ఈరోజు వాళ్ళ పిల్లల చదువుల కోసం కానీ, వాళ్ళ కట్టుబట్ట కానీ, వాళ్ళ యొక్క ఇంట్లో వస్తువులు కానీ మరి ఎంత ఆర్థిక పరిపుష్టి చెందారంటే కేవలం పూజ్యులు ఎన్టీ రామారావు తీసుకున్న నిర్ణయం. మహిళల కోసం ఆస్తి అనేది చిన్న విషయం కాదు. ఇప్పటికి కూడా పల్లెల్లో మగవాళ్ళే ఆస్తులు పంచుకుంటున్నారు, అందరికీ తెలిసిన విషయమే. అయితే మామూలుగా పోను ఎట్టి పరిస్థితుల్లో ఆ యొక్క చట్టం 100% మరి నిలబడిపోతుంది. మామూలుగా మనకుండే సంప్రదాయంలో 2 అబ్బాయిలు ఒక అమ్మాయి ఉంటే 2 అబ్బాయిలకు ఆస్తులు ఇచ్చేసి అమ్మా నాన్న ఆ పాపకు పోయేటప్పుడు ఏదో పెట్టి పంపించే సంప్రదాయాలు ఉన్నాయి. కానీ యాక్ట్ వచ్చిన తర్వాత, ప్రభుత్వ పరంగా అన్నీ మనగూరిన తర్వాత మహిళలకు ప్రత్యేకమైన స్థానం ఆస్తి హక్కుతో ఏర్పడి ఈరోజు ఏ పథకం తీసుకున్నా 190% పథకాలు, ఇళ్ళు కానీ, లోన్ కానీ, పెన్షన్ కానీ, డాక్రా కానీ, ప్రతి పథకం కూడా మహిళలతో ఈరోజు మనం చేసుకుంటూ పోతున్నామంటే ఎప్పుడు కూడా మహిళ ఆర్థిక పరిపుష్టి ఉంటే ఇంట్లో వాళ్ళకు ఒక పద్ధతి ఉంటుంది. ఉదయాన్నే ఖర్చు ఏంటి, మధ్యాహ్నం ఖర్చు ఏంటి, సాయంత్రం ఖర్చు ఏంటి, పిల్లలకి ఏం పెట్టాలి, ఇవన్నీ కూడా వాళ్ళకు ఒక ఎకనామిక్గా వాళ్ళ యొక్క మైండ్ మనతో పోల్చుకుంటే అదింతలో బాగా పనిచేస్తుంది. ఎవరో మగవాళ్ళు సక్సెస్ అయ్యేది, మహిళలు వాళ్ళ యొక్క రూపాయిను, వాళ్ళ యొక్క ఆ యొక్క ధనాన్ని ఏ విధంగా సద్వినియోగం చేయాలి, ఏ విధంగా ఎక్స్పెండిచర్ చేయాలి, ఏ విధంగా ప్రొక్యూర్ చేయాలి అనే దాంట్లో మనం చూస్తున్నాం. రామారావు గారు పెన్షన్ 30 రూపాయలు పెట్టారు. ఈరోజు 4,000, 6,000, 10,000. ఈరోజు పల్లెల్లో 1,000 రూపాయలు పోస్ట్ ఆఫీస్ కట్టుకుంటున్నారు, 1,000 రూపాయలు మందు తెచ్చుకుంటారు. ఇంకా ఏదన్నా కొద్దిగా మిగిలితే మనవాళ్ళకో మనవాళ్ళకో ఖర్చులు ఇస్తున్నారు. ఈ విధంగా ఒక్క పైసా కూడా వేస్ట్ కాకుండా ఆ పెన్షన్ డబ్బులు కూడా ఓళ్ళల్లో
ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ పెన్షన్ల వల్ల బ్రహ్మాండంగా ఆ కుటుంబాల్లో మనం చూస్తే ఆశ్చర్యపోతాం. మేము ఇప్పుడు ఉండేవాళ్ళలో ఎమ్మెల్యేలు కానీ మాజీ ఎమ్మెల్యేల్లో నేను 89లోనే పూజలు ఎన్టీ రామారావు గారు బీఫామ్ ఇచ్చి నేను పోటీ చేశాను. అయితే అప్పుడు 10 ఓడిపోయాను. మళ్ళీ 94లో ఇచ్చాను, గెలిచాను. తర్వాత మళ్ళీ గెలిచాను. మేము మామూలుగా ఊళ్ళల్లో వెళ్తూ ఉంటే మనం చూస్తూ ఉంటాం. 10 ఏళ్ళ నాడు పోయిన ఇంట్లో మామూలుగా ఏదో ఒక ఫ్యానో లేకపోతే ఏదో అదే మళ్ళీ ఒక 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఈరోజు పోతే ఈ యొక్క సంక్షేమ పథకాలు గ్రామీణ ప్రాంతంలో ఆయా కుటుంబాలు పిల్లల చదువులకు కానీ ఆ ఇంట్లో వస్తువులకు కానీ వాళ్ళ యొక్క పరిస్థితికి కానీ ఉపయోగించుకునే కుటుంబాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఈరోజు ఒక ఉదయగిరి నియోజకవర్గంలోనే ఈ 30-40 ఏళ్లలో 6,000 మంది మామూలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు. 6,000 మంది చదువుకున్న వాళ్ళు 25,000 మంది ఉన్నారు. అయినా 6,000 మందికి ఉద్యోగాలు వచ్చాయంటే చిన్న విషయం కాదు. వాళ్ళ వల్ల వాళ్ళ పిల్లలు వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు బ్రహ్మాండంగా డెవలప్ అవుతారు. కాబట్టి ఇట్లా పూజ్యులు ఎన్టీ రామారావు గారు పెట్టిన ఆ పథకాల మండలిక వ్యవస్థ కానీ, పటేల్ పట్టువారి వ్యవస్థ కానీ, మరి ₹2 బియ్యం కానీ, పెన్షన్ కానీ, అదేవిధంగా మన నెల్లూరు జిల్లాకు వస్తే ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని పూజ్యులు ఎన్టీ రామారావు గారు పంపించారు. అదే తెలుగు గంగ. బనగచెర్ల, బనగానిపల్లి, బ్రహ్మంగారి మఠం, సోమశిల, కండ్లేరు, రెడ్ హిల్స్ మెడ్రాస్ రోడ్డు 15 టీఎంసీ నీళ్ళు ఇచ్చేదానికి ప్రమాదం. ఈరోజు నెల్లూరు గర్భంలో 150 టీఎంసీ నీళ్లు ఉన్నాయంటే మరి పూజ్యులు ఎన్టీ రామారావు గారికి ఈ సందర్భంగా మనందరం కూడా ఆయన యొక్క జయంతి వేడుకల సందర్భంగా ఆయన ఘనంగా మనం కీర్తించుకోవాలని మరి ఆయనకి ఈ విధంగా మనందరం కూడా మరి ఈరోజు ఇందరి సమక్షంలో వారిని మనం అత్యంత మరి ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క కొత్త జిల్లాలు కానీ లేకపోతే ఉమ్మడి 13 జిల్లాల్లో 150 టీఎంసీ జిల్లా లేదు ఈరోజు. దానికి కారణం పూజ్యులు ఎన్టీ రామారావు. ఈరోజు సోమశిలలో 70 టీఎంసీ నీళ్లు ఉన్నాయి. అదేవిధంగా 63 టీఎంసీ కండ్లైన్లో ఉన్నాయి. ఇకపోతే సరేపల్లి కానీ అదేవిధంగా మరి కనిగిరి వరకు ఇట్లా 150 టీఎంసీ నీళ్లు. ఈ నీటిని ఎంత సద్వినియోగం చేసుకుంటే అంత మన జిల్లా బాగుపడుతుంది. మరి పూజ్యులు ఎన్టీ రామారావు గారికి మరొకసారి ఈ సందర్భంగా ఆయన జన్మదిన వేడుకల సందర్భంగా ఆయనకు మనందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సేవ తీసుకుంటున్నాం. ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు, ప్రముఖ చలనచిత్ర నటులు, నవరస నటన సార్వభౌములు, కీర్తిశేషులు, పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి జయంతి వేడుకలు ఇచ్చేసిన ఆర్టీసీ రీజనల్ చైర్మన్ గారికి, కూడా చైర్మన్ గారు, ఉదయగిరి మాజీ శాసనసభ్యులు గారికి, ఇతర అధికారుల యంత్రాంగానికి అందరికీ కూడా నమస్కారం. అయితే ఈరోజు ఆ మహనీయుని జయంతి సందర్భంగా చాలా వరకు పాయింట్స్ అందరూ కూడా కవర్ చేశారు చాలా చక్కగా. అయితే 2 విషయాలు మీ అందరితో కూడా పంచుకోవాలని కోరుకుంటున్నాను. ఫస్ట్లీ స్పిరిట్ అండ్ ప్రైడ్ ఇన్ తెలుగు. సో తెలుగు ఫుడ్కి, అదే తెలుగు స్టేట్కి మనం ఎంత కట్టుబడి ఉండాలి, ఎంత ప్రైడ్ తీసుకోవాలి. తెలుగు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా, అకాడమిక్స్ అవ్వచ్చు, ఇంజనీరింగ్ అవ్వచ్చు, మెడిసిన్ అవ్వచ్చు, వివిధ ఆర్ట్ ఫార్మ్స్ అవ్వచ్చు, మ్యూజిక్ అవ్వచ్చు, స్పోర్ట్స్ అవ్వచ్చు, అన్ని రంగాల్లో కూడా తెలుగు రాష్ట్రాన్ని ముందుంచి అదేవిధంగా ఆ రంగాల్లో ప్రసిద్ధి చెందిన వాళ్ళందరినీ కూడా మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటూ గౌరవిస్తూ మనం కూడా తెలుగు స్టేట్ని అన్ని రంగాల్లో టాప్లో ఉంచాలి అనే స్పిరిట్ని మనము డెఫినెట్గా ఆ మహనీయుల నుంచి మనం నేర్చుకోవాలి. మనందరం కూడా క్యారీ చేసుకోవాలి మనందరి లైఫ్స్లో కూడా. ఎస్పెషల్లీ యూత్ అండ్ ఉమెన్ అందరికీ కూడా నా అపీల్ ఏమిటి అంటే, ద ప్రైడ్ ఆఫ్ తెలుగు అనే స్పిరిట్ మనందరిలో కూడా ఉండాలి. ఓనప్ చేసుకోవాలి మనము ఆ స్పిరిట్ని. అండ్ ఆ స్పిరిట్తో డెఫినెట్లీ మనం ఎంచుకున్న రంగంలో ఎక్సెల్ అవ్వాలి. అదేవిధంగా రెండో విషయం వచ్చేసి, తప్పనిసరిగా ఒక ఆర్ట్ ఫారంకి
ప్రజల్లో కదలిక తీసుకువచ్చే పవర్ ఎంత ఉంది అనేది మనం డెఫినెట్గా చర్చించుకోవాలి ఈరోజు. సో ఆర్ట్ ఫామ్స్ అంటే మనకి లిటరేచర్ వస్తుంది, మ్యూజిక్ అవ్వచ్చు, సినీ రంగం అవ్వచ్చు. ఇవాళ చాలా చక్కగా ఇక్కడ ఫోటో ఎగ్జిబిషన్ కూడా మనము నిర్వహించాము. సో ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా కూడా మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే ఒక ఆర్ట్ ఫామ్ ద్వారా ప్రజల్లో కదలిక తీసుకువచ్చి ఉమెన్ లెడ్ మూమెంట్స్ కూడా ఎంత సక్సెస్ఫుల్గా చేయగలిగారు అనేది మనందరం కూడా ఒకసారి భావించాలి. సో అకాడమిక్స్తో పాటు వీళ్ళందరూ కూడా ఇక్కడ అకాడమిక్స్తో పాటు మనం ఆర్ట్ ఫామ్స్ కూడా అంతే ప్రాముఖ్యత ఇవ్వాలి, వాటిని నర్చర్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి, వాటిని మనం పక్కన పెట్టకూడదు అనే అంశం కూడా మనందరం మరొకసారి అనుకుంటూ మహనీయుని ఇనిషియేటివ్స్ ఎన్నో మనం ఈ స్టేట్ ఇనిషియేటివ్స్ ఫ్రూట్స్ ఎంజాయ్ చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు ఇక్కడ. వాళ్ళందరూ కూడా ఆ స్టేట్ని, మన స్టేట్ని అన్ని రంగాల్లో కూడా ముందంజలో ఉంచే ప్రయత్నం చేస్తూ నడుము బిగించాలని మరొకసారి మనవి చేస్తూ అందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. नमो देव देवा नमो भक्तभाला नमो दिव्य तेजा नमो भूतनाथा नमो देव देवा नमो भक्तभाला नमो दिव्य तेजा नमो भूतनाथा वेद सारा सदा निर्विकारा भवा वेद सारा सदा निर्विकारा जगादर्न ब्रह्मा नीलकावा नमो पार्वती वल्लभा नीलकंठा नमो भूतनाथा नमो देव देवा नमो भक्तभाला नमो दिव्य तेजा नमो भूतनाथा Let
రూపకమైన యాదవానికి ఇంత శోభయా రాక నెరిగి కృష్ణుడు గొప్ప చేయించున్నాడు కానీ వేసినంత వరకు వేసి ఉండేది కాదా వేతనకై వచ్చిన వాడని వేసినప్పుడు తప్పదు కదా. సకల గిర్వాణ శక్తి ఇంత జగజ్జాతీయ మానముక్త పడుమనై అగ్ని సంబరం జల స్తంభన ఇంద్రజాల భయంద్రజాల అస్తలాగువ ప్రస్థంత విస్తార గణిత శాస్త్ర కామశాస్త్ర తీర్థశాస్త్ర
సాముద్రిక శాస్త్ర కావ్య భవన నల్ప శిల్ప సంస్కృతి సంజీవి విపివాద జన్యవాద రసవాద వేద వేదన యంత్ర మంత్ర తంత్ర 64 విద్యలు నేర్చి కుంభద సంత్రేల గంగోత ప్రచండ గంగా గణాల కుటుంబ బాబు నోరుగోడ సోదరుడికి అగ్రజుడని శివుడు సార్వభౌముడు ఒక్క యాదవుని పదములు చెప్తాను ఆకుకొట్టుట ఇది నాకు అసంభవం అవమానం ఈ నా ప్రవర్తన ఎవరూ తొలగించలేదు కదా. అదిగో శ్రీకృష్ణుడు పురోవాహనం మాత్రమే మాకు ఉచితాసనం అంతే ఆశీర్వదం చేయించింది కాక. ఎంత మోసం చేస్తున్నావు. ఆయుధము పట్టడట అనికే ఉండట కంచి కండేమో ఇతనితే ప్రకృతి నిత్యాదము చేయుట ఇటివాని యవనుడును ఆయుధము పట్టడట అనిటే ఉండట. నా పేరు మాట్లాడి నరసింహారావు.
కరియసి స్వర్గపతి కరియసి కట్టే కాలే మనకురా ఆరుణం కలబడి తీరురా వీరుణం తీరేదిరా ఆరూపమే ఈ జనాలురా త్యాగానికి మరూపులురా జననీ జన్మ ప్రేమించా స్వర్గదీ కరియసి స్వర్గదీ కరియసి మనిషిగా పుట్టిన మనిషి మారాలి నువ్వు రాక్షసుడిగా మనుషుల కోసం ఈ మనుషుల కోసం ఈ మనుషుల కోసం జరురీ జన్మ భూమించా స్వర్గదీ కరియసి స్వర్గదీ ఇదిగా ఆనాడు ఆచార్యదేవ ఏమంటివి జాతి నెపకున్న సూత సుతుడి కింద మీరు అర్హత లేదందువా ఎంత మాట ఇది క్షాత్ర పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాదే కానీ కాదు ఇది గోపరీక్ష ఎందువా నీ తండ్రి పరభావంలో జన్మ పెట్టింది అది హింసాత్మకమైన నీసమైనది మట్టి కొండలు ఉంటుంది కదా నీది చెప్తాను ఇంత ఎలా అశ్వపితామహుడు కుటుంబులైన ఈ శాస్త్రముడు శివసంద్రమాలయ గంగాధర్మంలో జనించలేదా ఆయన దేవతలు ఆయన నాచే చరిత్రమయ్యా మా పురుషుడు వశిష్ఠుడు దేవవేషుడు పురాశిస్తున్నారా ఆదరు పశ్చిమానికి కలిగిన అభివృద్ధి శక్తిని ఆ శక్తి సంతానం భాషని ఆ భాషని పల్లె చెరవచ్చిన పాతాల వాసుని ఆ వాసుని విధంగా మా పితాపై మాటని జపానికి మా పిల్లలని బాధలు మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ చేయడానికి కీర్తించబడుతున్న ఈ విజయదేవుడు కనివేదా సందర్భాలను బట్టి క్షేత్ర సంక్రమణ మాటలు మోక్షం ఏనాడో హీనమైనది కాగా కులము విట్టవాటం లేదు నాయన శ్రీధన అత్తాత ఏడుగా పాలన బ్రహ్మర్షుల జగములు మనం విచారించదగినవి కావు నువ్వు అన్నది ముమ్మాటికి నిజమే శాస్త్రం ఉన్న వారెవరు క్షత్రియులు కానీ వారిలో రాజ్యం ఉన్న వారే రాజు అట్టి రాజులే ఇప్పుడు రాజ పరిషత్తునందుకు పాల్గొనటకు అర్హులు ఓహో రాజరికమా అర్హతలు నిర్ణయించుకొని
స్వామిశక్తిగా ఉంచుతున్నాము. సదా విశ్వాస అనంత మనీపై ఉన్నది మామా ఆంధ్ర సూచన సోమ సింహాసనం చెప్పు పరిణాగా పిల్ల భయపడు కళ్యాణ మంగళ సుస్వరాలు కలవాడు కాయాలను కాంపుడు ఈ కలవాడుకు కష్టం వాంఛించలేదా గుర్తు కాదు ఈ ఈ పర్యంతము శాశ్వతముగా పరిక్షోభగా ఉంచడం. ఇది దూరం కాదు రాగా వంచన చేసి ఓడించడానికి నిటలాక్షులు జయించిన కిరీటిపై పోను భూషణ జాలంలో నొప్పి ఎడ్డోలగలదే కర్పూరచందన కస్తూరిబాబుల ఇంపు సంపార భోగింపగలదే అతి మనోహరలగు చతురాంగనల తోడి సంగతి వేడుకలు సమపగలదే కయ్యములను ఓడిపోయిన కౌరవేంద్ర వినుము నా బుద్ధి వరలి ఈ తమ్ముడిడచి సుగతి వడలు తొలింత చూడగలదే జూల విచ్చట నాడంగరాదు సుమ్ము మన గౌరవ కలెక్టర్ గారు వచ్చారు. ఏంటంటే ఒక 5 మంది మెయిన్ ఆఫీసర్, కలెక్టర్ గారు, జేసీ గారు, మీకు జేసీ గారు, మా బీసీ గారు, ఆర్డీఓ గారు, డిఆర్ఓ గారు, జిల్లా ఎస్పీ గారు, మొత్తం యువకులు కావటం, వాళ్ళతో కలిసి నేను పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నా. అందులో ముఖ్యంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు మన కలెక్టర్ గారు చాలా ప్రమాణంగా నిర్వహించారు. నాకైతే ఆ కుటుంబ సభ్యుడిగా చాలా ఆనందంగా ఉంది. మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే సార్, మీరు ప్రభుత్వానికి రాయండి, ఎన్టీఆర్ గారికి భారతరత్న ఇవ్వాలి అనే దానికి మీరందరూ కూడా సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడు యువకుల్లో ఒక యువరక్తం ఉంటుంది, అటువంటిది మీరందరూ యువకులు కావడం మా అదృష్టం సార్. నాతో ఇంకా జేసీ గారు చెప్పారు, ఆయన చాలా చక్కగా చెప్తారండి, ఏం మంత్రి అనేది దానంగా సురకన్నా అంటే నిజంగా ఇప్పుడు విన్నాను. అంటే నిజంగా ఎన్టీఆర్ అభిమాని అనుకున్నా, నిజంగా అభిమాని మాత్రం అంటే నో ప్రాబ్లం. అందుకే ఇంత చక్కగా నిర్వహించారు. అదేవిధంగా కలెక్టర్ గారి కింద పనిచేసే వాళ్ళు కూడా అంత మంచివాళ్ళు కావడం కూడా నా అదృష్టం ఉన్నట్టు నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. కార్యక్రమాలని ప్రజలకు తీసుకెళ్ళడానికి మమేకమై ఉంటాం సార్. అలాగే మీ యొక్క ఆశీస్సులు కూడా మాకు ఉండాలని కోరుకుంటున్నాం సార్. అలాగే అతిథులందరూ కూడా మరిన్ని ప్రదర్శించినందుకు మరి కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కూడా చైర్మన్ గారు వారిని శాలువతో సత్కరిస్తూ పుష్పగుచ్చాన్ని అందిస్తూ గట్టిగా చప్పట్లు కొడతాం. అలాగే కలెక్టర్ గారు వారికి క్యాష్ ప్రైజ్ అందిస్తున్నారు. ఇంత చక్కగా కొన్ని ట్రాక్స్ మీద ఈ గేయాలను పాడడం, అలాగే అవి ఈరోజు ఎన్టీఆర్ గారి జయంతి ఉత్సవాల సందర్భంగా మన మధ్య ఉండడం సంతోషదాయకం. వారు వేయడం వల్ల ఇంత చక్కగా ఆహార్యం అందింది. అలాగే ఈరోజు ఈ కార్యక్రమం వ్యక్తి కట్టడంలో వారికి కూడా వారి పాత్ర కూడా ఉంది. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ రెడ్డి గారికి, అలాగే డిఆర్ఓ గారికి, అలాగే ఆర్డీఓ గారికి, జిల్లా అధికారులకు, కళాకారులకు, వచ్చిన అతిథులందరికీ, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ప్రెస్ వారికి, ప్రతి
ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంత మంచిగా ఈ రోజు మీ అందరి మధ్య జరుపుకోవడం చాలా సంతోషం తెలియజేస్తున్నాం. అధినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ సింధు గుజరాత మరాఠ ద్రావిడ ఉచ్చల గంగా వింజ హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా తవ శుభనామే గారే తవ శుభాశిష మాగే గాహే తవ జయ గాథా जनगण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे